ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిటెక్ట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోన్పే గురించి. ఫ్రెండ్స్, ప్రజెంట్ డేస్లో మనము క్యాష్ విత్డ్రాల్ కోసం వివిధ ఏటీఎం సెంటర్లకు వెళ్ళి క్యూలో నిలబడి అలాగే మన టైం అంతా వృధా చేసుకొని మనం సంపాదించిన డబ్బును మనం విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. సో ఇటువంటి తరుణంలో మనకి ఫోన్పే అనేది ఒక ఇంపార్టెంట్ అండ్ అందరికీ యూజ్ఫుల్ అయ్యే అప్డేట్ ఒకటి తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే ఫోన్పే ఏటీఎం. ఫోన్పే ఏటీఎం అనేది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఫోన్పే నుంచి మనకి వచ్చింది. అక్కడ మనం క్యాష్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, ఇది ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం కింద నా ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఫ్రెండ్స్, మనకి ఫోన్పే అనేది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే ఫోన్పే ఏటీఎం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫోన్పే అధినేత వివేక్ లోచాయ్ ఉన్నారో వాళ్ళు రీసెంట్గా ఒక అప్డేట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, అలాగే అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటంటే త్రూఅవుట్ ఇండియాలో 300 సిటీస్లోన అలాగే 9 million స్టోర్ మర్చెంట్స్ ద్వారా ఈ ఫోన్పే ఏటీఎంని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, మనము ఈ ఫోన్పే ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు ఎక్కడ స్కిప్ కాకుండా స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, క్యాష్ని ఎలా విత్డ్రాల్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మనము అసలు ఫోన్పే ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయని మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసము మనం ఏం చేయాలి, మన మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిఫాల్ట్గా మన ఫోన్పే యాప్లోన మనం అమౌంట్ ఎవరికి పంపాలి ఏమనేది ఇక్కడ ఉంటుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఫోన్పే ఏటీఎం సెంటర్స్ని ఫస్ట్ ఫైండ్ చేయాలి కాబట్టి కింద స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ మనము వన్స్ ట్యాప్ చేయాలి. మన మొబైల్ లొకేషన్ బట్టి స్టోర్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. దానికోసము ఇక్కడ మరి మనము ఫోన్పే ఏటీఎం అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనము ట్యాప్ చేయాలి. ఫోన్పే ఏటీఎంని ట్యాప్ చేయగానే మన లొకేషన్లో ఉన్న వివిధ మర్చెంట్ షాపులు ఎవరైతే మనకి మనీ ఇవ్వగలరో ఆ షాప్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి, డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనకి ఏదైతే నియర్గా ఉంటుందో ఆ షాప్ని మనము ఫైండ్ చేసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి. షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏమనేది చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక షాప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. పవన్ జనరల్ స్టోర్స్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలు, పే నౌ, విత్డ్రా క్యాష్, షేర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యాష్ విత్డ్రాల్ కావాలి కాబట్టి ఈ మిగతా ఆప్షన్స్ని వదిలేసి క్యాష్ విత్డ్రాల్ మీద వన్స్ ట్యాప్ చేయండి. క్యాష్ విత్డ్రాల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ షాప్ అయితే మనం వెళ్ళామో ఆ మర్చెంట్ యొక్క పైన నేమ్ డిస్ప్లే అవుతుంది, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కింద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి మనం ఎంతైతే క్యాష్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత చూడండి కింద పే టు విత్డ్రా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. పే టు విత్డ్రా ట్యాప్ చేసిన తర్వాత డిఫాల్ట్గా నెక్స్ట్ మనం ఏదైతే యూపీఐ పిన్ పెట్టుకున్నామో సీక్రెట్ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి ఓకే డన్ నొక్కగానే మనకి క్యాష్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి విత్డ్రా అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని క్లియర్గా ఫైండ్ అవుట్ చేసుకొని ఓకే కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని అనేది మనకి ఫిజికల్గా క్యాష్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇలా సింపుల్గా మన ఫోన్పే ఏటీఎం ద్వారా క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.